Radio City podcast. Radio City Love Shots on Radio City 91.1 FM. నేను వాడు మంచి స్నేహితులం. హైస్కూల్లో ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచి. ఇద్దరం ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళమంటే వాడి షర్ట్లు నేను, నా డ్రెస్లు వాడు వేసుకునేంత. సినిమా అయినా, షికారైనా, గొడవైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం. ఇంటర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాణ్ణి హైదరాబాద్లో చేరుస్తాము అన్నారు. నన్నేమో మా ఇంట్లో వాళ్ళు విజయవాడలో చేరుస్తాము అన్నారు. అయితే వాడు ఏడ్చి ఇంట్లో వాళ్లతో గొడవ చేసి విజయవాడలో నేను చేరిన కాలేజీలోనే చేరాడు. నా రూంలో చోటిస్తేనే ఉంటానని గట్టిగా పట్టుబట్టి మరీ వచ్చాడు. మళ్ళీ ఇద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో చేరాం. వాళ్ళింటికి నేను, మా ఇంటికి వాడు వస్తూ పోతూ ఉండేవాళ్ళం. హాయిగా సాగిపోతున్న మా స్నేహంలోకి వాళ్ళ చెల్లెలు వచ్చింది. చిన్నప్పటి నుంచి తనని చూస్తూనే ఉన్నా ఏ ఫీలింగ్ లేదు. ఇప్పుడైతే ఏదో తెలియని అట్రాక్షన్ తనలో కనిపిస్తోంది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తను నా చుట్టే తిరగడం, నన్నే చూస్తూ ఉండటం గమనించాను. ఇలా చేయకు, నాకు నచ్చదు, మీ అన్నయ్యకు తెలిస్తే అస్సలు బాగోదు అని హెచ్చరించాను. తను ఏడుస్తూ నాకు ఐ లవ్ యూ చెప్పింది. నేను బాగా సీరియస్ అయ్యాను. నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అని తేల్చేశాను. అయితే తను అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. రోజు తన బాధను నాకు వాట్సాప్ చేసేది. నేను స్పందించేవాడిని కాదు. ఒకరోజు వాడి కోసం ఇంటికి వెళ్తే వాడు అప్పుడే బయటకు వెళ్ళాడు. ఇంట్లో తనొక్కటే ఉంది. నేను వెనక్కి వెళ్తూ ఉంటే ఆగమని బ్రతిమాలింది. సరే అని ఉన్నాను. నీ ఊహ రాకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నా, నువ్వు కాదంటే ఇప్పుడే చచ్చిపోతాను అంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, మీ అన్నయ్యకు తెలిస్తే మా స్నేహం దెబ్బతింటుంది అని చెప్పి కదిలాను. తను అడ్డుకుంది. అక్కడే ఉన్న కత్తి తీసుకుని చేయి కోసుకుంది. నేను గట్టిగా కత్తి లాక్కున్నాను. రక్తం ధారలా మారింది. నేను నా కర్చీఫ్ తీసి చేతికి కట్టాను. ఇంతలో వాడు వచ్చాడు. జరిగిన ఈ సంఘటనను చూసి వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. నేను వాళ్ళ చెల్లిని ఏదో చేశానని నాపై గట్టిగా అరిచాడు. ఎంత చెప్పినా వినలేదు. తనని కొట్టబోయాడు. నేను అడ్డుకున్నాను. నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. నాకు చాలా బాధగా అనిపించింది. ఇంతకాలం స్నేహంలో వీడు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అని ఆలోచిస్తే నా మనసు ముక్కలైపోయింది. వాళ్ళ చెల్లెలు నన్ను ప్రేమిస్తున్న విషయం వాడికి చెప్పింది. వాడు ఒప్పుకోలేదు సరికదా, నన్ను మాట మాత్రమైనా అడగకుండా నా మీద పగ పెంచుకున్నాడు. వేరే వాళ్లతో కాలేజీ నుంచి వస్తూ ఉంటే నన్ను కొట్టించాడు. నేను ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ చెల్లెలు అక్కడికొచ్చింది. దాంతో వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆసుపత్రిలోనే తనని కొట్టాడు. నేనది భరించలేకపోయాను. వాడిపై సీరియస్ అయ్యాను. ఇక అప్పటి నుంచి మా మధ్య దూరం బాగా పెరిగిపోయింది. నాకు తనంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే ప్రాణం పోయినా తననే పెళ్లి చేసుకోవాలి అనేంత. వాళ్ళ అన్నయ్యలు, బంధువులు అందరూ తనను ప్రేమించినందుకు రోడ్డు మీద అతి క్రూరంగా కొడుతున్నా అబ్బా అమ్మా అని అరవకుండా ఐ లవ్ యూ సంజు అని పదే పదే అనేంత. ఎవరూ లేకపోయినా తనుంటే చాలు అని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం కంట కన్నీళ్లు రాకుండా చూసుకుంటానని మాటిచ్చాను. తను కూడా నాతో 7 అడుగులు నడిచింది. ఇంటికి తీసుకొచ్చాను. కొడుకును ఎంతగానో ప్రేమించిన అమ్మా నాన్న నా ప్రేమను కాదనలేదు. ఇంట్లోకి స్వాగతం పలికారు. అంతా ఆనందంగా గడిచిపోతున్న సమయంలో దురదృష్టం నన్ను కౌగిలించుకుంది. అతిగా ఖర్చులు పెట్టడం, స్నేహితులకు డబ్బులివ్వడం నాకు అలవాటు. అప్పటికే అలా 7 లక్షల రూపాయలు అప్పు చేశాను. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే మా నాన్న చూస్తూ ఉండలేకపోయాడు. నన్ను తిట్టినా ఆ డబ్బు ఎలాగో సర్ది ఇచ్చేశాడు. ఒరేయ్, ఇప్పుడే పెళ్ళయింది, ఆ పిల్లను బాగా చూసుకోవాలంటే ఏదో ఒక పని చెయ్యి అని 7 లక్షలతో పాటు మరో 3 లక్షలు అదనంగా నా చేతిలో పెట్టాడు. నేను అప్పు తీర్చిన ఆనందంలో కారు తీసుకుని చక్కర్లు కొడుతూ ఉంటే ఓ ప్రమాదం. అది నా జీవితాన్ని తలకిందులు చేసింది. నేను చేసిన డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. వారు కేసు పెడతామంటే వారిని బతిమాలుకున్నాను. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని, కొంత ఖర్చులకు డబ్బు ఇస్తానని మాటిచ్చాను. నాన్న నా బ్రతుకు కోరి ఇచ్చిన డబ్బుతో పాటు మరో 1,00,000 మళ్లీ అప్పు చేశాను. ఆ డబ్బును
నా వల్ల బాధితులైన వారికిచ్చాను. నేను 1,00,000 అప్పు చేసిన విషయం నాన్నకు తెలిసిపోయింది. నా మాట వినుకోకుండా ఆవేదనతో ఇష్టానుసారంగా తిట్టాడు. నీకు ఎంత ఇచ్చినా సరిపోదురా, మా రక్తమాంసాలు అమ్ముకొని బ్రతుకు అని కోపంగా అన్నాడు. నా భార్య ఎదుట నాకు అవమానం జరిగిందని నేను బాగా ఫీల్ అయిపోయాను. మా నాన్నను ఎలాగైనా బెదిరించాలని ఆ రాత్రే పురుగుల మందు తెచ్చి తాగాను. తెల్లారేసరికి నాన్న నన్ను ఆసుపత్రిలో చేర్పించాడు. సంజు కన్నీళ్లు, అమ్మలో భయం, నాన్నలో ఆతృత ఇవన్నీ నాకు మసకగా కనిపిస్తూ ఉన్నాయి. గుండెను తడిపేస్తున్నాయి. మా ఊర్లో వైద్యుల వల్ల కాక హైదరాబాదుకు తీసుకొచ్చారు. నా కోసం 10 లక్షల దాకా ఖర్చు పెట్టాడు నాన్న. ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకిందని, ఇక ఏం చేసినా బ్రతికించడం కష్టమని తేల్చారు. నా సంజు ఏడుపుతో ఆకాశం బద్దలైపోతోందేమో అనిపిస్తోంది. అమ్మ గుండెలు బాదుకుంటూ ఉంటే ఆమె గుండెలపై మరోసారి తన్నానే అని అపరాధ భావం నన్ను మింగేస్తోంది. మా నాన్న పంటి బిగువున ఉన్న ఆవేదన నేను ఎంత పశ్చాత్తాపడ్డా తీరదని తెలుస్తోంది. ఇంకో 10 రోజులకు మించి బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్పారు. ఎంత ఖర్చైనా పర్లేదు, నా బిడ్డను బ్రతికించండి డాక్టర్ అంటూ నాన్న వేడుకోవడం నాకు కనిపిస్తోంది. తనకిష్టమైన పొలాన్ని అమ్మడానికి వెనుకాడని నాన్నకు కొడుకుగా పుట్టి నేను ఆయనకు ఇచ్చిన బహుమతి ఇదా అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోంది. దేవుడు ఒకే ఒక్కసారి అవకాశమిస్తే బాగా బ్రతికి సంజును బాగా చూసుకోవాలని, అమ్మా నాన్నలకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలని అనిపిస్తోంది. కానీ ఏం చేయగలను? మిత్రమా, చివరిగా చిన్న మాట. మనం అనుకున్నది సాధించాలని మొండిగా పెద్దలను బెదిరించడానికి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను, మనల్ని ప్రేమించిన వారిని నడిసంద్రంలో వదిలేయకూడదు. నా బాధను విని మీలో ఒక్కరు మారినా నేను బ్రతికినంత ఆనందపడతాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. రేడియో సిటీ పాడ్కాస్ట్.